అదేమిటో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి ముఖానికి తాకుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్, ఏ పథకం ప్రారంభించినా వివాదాలు, విమర్శలు వెంట వస్తున్నాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యానికి, ప్రభుత్వ అసమర్థ పనితీరుకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవంక హైడ్రా మొదలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి ప్రాజెక్టు విమర్శల సుడిగుండంలో చిక్కి అప్రతిష్ట పాలవుతోందని, ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటికీ మించి సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ చేపట్టిన హెచ్సియు భూముల వివాదం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసిందని అంటున్నారు. నిజానికి ప్రజల్లో కాదు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల్లోనూ అసంతృప్తి దాగడం లేదు, బయట పడుతూనే ఉంది. ఎవరిదాకానో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతగా సంతృప్తిగా లేరనే విషయం ఆయన మాటల్లో తొంగి చూస్తూనే ఉంది. అయితే ఈ అసంతృప్తికి కాంగ్రెస్ నాయకులకు చేసింది చెప్పుకోవడం చేత కాకపోవడమే కారణమని కొందరు కాంగ్రెస్ నాయకులు పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఇక అదలా ఉంటే తాజా సెన్సేషన్ సన్నబియ్యం విషయమే తీసుకుంటే, ఇతర విషయాలు ఎలా ఉన్నా సన్నబియ్యం చక్కని సూపర్ ఫైన్ సంక్షేమ పథకం, రాజకీయంగా వెల్ పాలిష్డ్ ఆలోచన, రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే చక్కని పథకం. అయితే అతి సర్వత్రా వర్జియేత్ అనే మాట మరిచి పథకం అమలు కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కథ అడ్డం తిరిగింది. అందుకే అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్టు ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సన్నబియ్యం భోజనం చేయడం వరకు ఓకే. కానీ అలికి అన్నం పెట్టడం, ఊరికి ఉపకారం అన్నట్లు సాగుతున్న ప్రచారం ప్రమాదకరంగా మారుతోందని పార్టీ నాయకులే అంటున్నారు. మరోవంక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం క్రెడిట్ మొత్తం తమ సొంత ఖాతాలో వేసుకునేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగంగానే రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని, పేద ప్రజలకు పంపిణీ చేసే ప్రతి కిలో బియ్యానికి కేంద్ర ప్రభుత్వం 37 రూపాయలు ఇస్తోందని, మొత్తంగా చూస్తే సంవత్సరానికి 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతేకాదు, కేంద్ర నిధుల వద్దనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సవాల్ చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి మరీ వాస్తవాలను వివరించి సన్నబియ్యం ప్రచారానికి కౌంటర్గా మోదీ బియ్యం ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో ఇప్పుడు గ్రామాల్లో సన్నబియ్యం వర్సెస్ మోదీ బియ్యం ప్రచారం జోరందుకుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని ఆశించి ప్రారంభించిన సన్నబియ్యం పథకం కూడా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.